హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రెడ్ గోల్డ్ సిరీస్ డే 2 స్టార్ట్ చేద్దామా. అయితే ఈ యొక్క సిరీస్లో మనము ఎర్రచంద్రం అంటే ఏంటి, ఎర్రచంద్రం అనేది మన దేశంలో సహజంగా లభించే అత్యంత విలువైన ఒక వృక్షజాతి. చాలామందికి ఎర్రచంద్రం అంటే పేరు మాత్రం తెలుసు, కానీ దానిపైన పూర్తి అవగాహన ఉండదు. దీని సైంటిఫిక్ నేమ్ తెలుసా? టెరోకార్పస్ శాంటాలినస్. ఇది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు మాత్రమే వస్తుంది, తెలుసా మీకు? మరి దీన్ని రెడ్ గోల్డ్ అని ఎందుకంటారు? దీని కలపకు ప్రత్యేకమైన ఎర్ర రంగు ఉంటుంది కాబట్టి. అంతేకాదు, దీని కలపకి ప్రత్యేక లక్షణాలు గుణాలు ఉండడం వల్ల దీన్ని మనము మెడిసిన్స్లో వాడతాము, వెల్నెస్లో వాడతాము, కొన్ని కళాఖండలో వాడతాము. ఇది చైనా, జపాన్లో మాత్రం మస్తు గిరాకు ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ విషయం ఉంది, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి ఎర్రచందనం అంటే వెంటనే డబ్బులు వస్తాయి అనుకోవద్దు. ఎర్రచందనం విషయంలో చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు చాలా ఇంపార్టెంట్స్, వీటి మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే మనం ఈ సిరీస్లో ఏది దాచకుండా ఒక్కొక్కటి క్లియర్గా అన్నీ డిస్కస్ చేసుకుందాం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అప్పుడు కొనిండాల్సింది అని బాధపడడం కంటే ఏ అవకాశమైనా ముందుగా తెలుసుకుంటే చాలా మంచిది. ఎర్రచందనం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నేను మీ 10X మోహన్ బాబు. జిందగీ టైము మళ్ళా జరా సొచాయించు. ఉంటామల్లా.